హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. హలో భారతి గారు. ఈ రోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ సారీస్ చూద్దాము. ఫస్ట్ ఏ సారీ చూపిస్తున్నారు? ఫస్ట్ వచ్చేసి మనకి పట్టు అండి. పట్టు సారీయా? ఓకే. పట్టులో ఇప్పుడు వచ్చేసి మనకి బ్రైడల్ కి కూడా చాలా బాగుంటుంది అనమాట. బ్రైడల్ కలెక్షన్ కి కూడా చాలా బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషన్ చూసినట్లయితే మనకి లైట్ ఆరెంజ్ షేడ్ వస్తుంది. కనకాంబరం కలర్ కాంబినేషన్ లో మిక్స్ ఉంటుంది. అంటే మెయిన్ కలర్ అది పళ్ళు కూడా మనం చూసినట్లయితే అలాగే డబుల్ షేడ్ ఉంటుంది. ఇక్కడ మనకి కొంచెం లావెండర్ కలర్ అలాగే మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉన్నటువంటి కల్నేతతో మనకి పళ్ళు తీసుకున్నారు. ఓన్లీ జరీతో ఉన్నటువంటి బిగ్ సైజ్ లో మ్యాంగోస్ తీసుకున్నారు. అవి ఒక 5 మ్యాంగోస్ మనకి పళ్ళు పాటలో కంటిన్యూ అవుతాయి. పళ్ళుకి 2 సైడ్స్ కూడా మనకి కార్నర్ లో క్రాసెస్ లాగా ఉండేటటువంటి జరీ బార్డర్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. అంటే మిడిల్ లో వచ్చేసి మనకి గోల్డ్ జరీ యూస్ చేశారు, సైడ్స్ లో వచ్చేసరికి సిల్వర్ జరీ ఇచ్చారు. అంటే 2 రకాల జరీలు యూస్ చేశారు. టోటల్ గా మనకి 2 సైడ్స్ కూడా కడీ బార్డర్స్ అనేవి కంటిన్యూ అవుతాయి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ డబల్ షేడ్ కలర్ కాంబినేషన్ పైన ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మనకి మొత్తం కూడా. ఓకే. పై పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బిగ్ సైజ్ లోనే మనకి జరీ బోర్డర్ తీసుకున్నారు. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ శారీ 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే బేస్ అంతా కూడా మనకి ఈ కనకాంబరం కలర్ అలాగే గోల్డ్ మిక్స్ డబల్ షేడ్ కలర్ పైన మనకి వేవ్స్ లాగా మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. జిగ్జాగ్ లైన్స్ మనకి గోల్డ్ లో తీసుకున్నారు. అట్లా ప్రతి గోల్డ్ లైన్ కి జిగ్జాగ్ కి మిడిల్ లో మనం చూసినట్లయితే మ్యాంగోస్ పళ్ళులో మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బిగ్ సైజ్ లో మ్యాంగోస్ ఇచ్చారు. శారీలో చూస్తున్నట్లయితే మనకి స్మాల్ సైజ్ లో మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో మనకి మ్యాంగోస్ ఇచ్చారు. ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి ఒక లైన్ మ్యాంగో లైన్ అలాగే మనకి జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. టోటల్ శారీ వైజ్ చూసినట్లయితే మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది అన్నమాట. బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ మనకి డబల్ షేడ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చారు అనమాట. శారీలో ఎలా అయితే వచ్చిందో కడ్డీ బోర్డర్ సేమ్ బోర్డర్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 8700 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 8700 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కళాక్షేత్ర పట్టు అవుతుందండి. బ్రైట్ కలర్ కాంబినేషన్. ఇది కూడా మనకి బ్రైడల్ కి యూస్ చేస్తాం. కళాక్షేత్ర పట్టు పళ్ళు కూడా మనకి ఏంటంటే 1/2 మీటర్ కాకుండా 1 మీటర్ దాకా మనకి గ్రాండ్ గా ఉండేటటువంటి బిగ్ సైజ్ లో పళ్ళు పాటు తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక లీఫ్ బార్డర్ ఇచ్చారు. లీఫ్స్ కూడా మనకి 2 సైజెస్ ఉన్నటువంటి లీఫ్ బార్డర్ ని జరీతో ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి ఓన్లీ క్రీపర్స్ లాగా మనకి ఒక థిక్ బార్డర్ ని ఇచ్చారన్నమాట. మ్యాంగోస్ అలాగే ఫ్లవర్స్ లో కూడా మనకి కాంట్రాస్ట్ గా ఉండేటటువంటి ఎల్లో థ్రెడ్ వర్క్ ఒకటి బ్లూ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక క్రీపర్ ని ఒక బోర్డర్ లాగా ఇచ్చారు. మళ్ళీ ఒక డైమండ్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ మనకి పళ్ళు 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా చూసినట్లయితే మనకి టిష్యూ తీసుకున్నారు. పళ్ళులో మిడిల్ పార్ట్ టిష్యూ తీసుకొని దానిపైన మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. ఆ పికాక్స్ కూడా మనకి ఫుల్ టర్న్ అయినట్లు మనకి డిజైన్ తెలుస్తుంది. అంటే మనకి పళ్ళు కలర్ బేస్ అంతా కూడా మనకి కనిపించేటట్లు మిడిల్ లో వింగ్స్ మాత్రం మనకి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తీసుకొని వింగ్స్ ని డిజైన్ చేశారు. ఐస్ లోపల బ్లూ కలర్. టోటల్ శారీ అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి. ఈ కలర్ అనేది మనకి బ్రైట్ గా చాలా బాగుంటుంది అనమాట. దీనికి బోర్డర్స్ చూసినట్లయితే మనకి పైన పైపింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే బ్లూ కలర్ తీసుకున్నారు. శారీ కలర్ కాంబినేషన్. దాని కింద వచ్చేసి గోల్డ్ కలర్ కడీ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కూడా బిగ్ సైజ్ లోనే ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఇక్కడ బంచెస్ లాగా డిజైన్ ఇచ్చారనమాట. మనం ఆల్ ఓవర్ అనగానే క్రీపర్స్ ఇట్లా జిగ్జాగ్ లాగా కాకుండా ఇదేంటంటే మనకి దగ్గరగా ఉన్నటువంటి ఒక లీఫ్ బంచెస్ ని మనకి డిజైన్ చేశారు. ఆ లీఫ్స్ కూడా మనకి ఏంటంటే లోపలంతా కూడా కొంచెం కట్ వర్క్ డిజైన్ ఇచ్చారు. ఆ లీఫ్ కి మళ్ళీ చిన్న బడ్స్ లాగా మనకి ఏంటంటే ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ ఒకటి గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. ఇది 1 కాంట్రాస్ట్ అవుతుంది. ఇంకోటి వచ్చేసరికి పింక్ తీసుకున్నారు. దానికి కాంట్రాస్ట్ గా గోల్డ్ ఉంటుంది. ఈ 2 కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా దగ్గరగా డిజైన్ చేశారనమాట. ఫుల్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇంతే డిస్టెన్స్ లో బుటీస్ అనేవి కంటిన్యూ అవుతాయి. ఓకే. ఈ సారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్. పళ్ళు కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ లో మనకి మొత్తం కూడా ప్లెయిన్ ఇచ్చారండి. బోర్డర్స్ చూసినట్లయితే సారీలో వచ్చినట్లే కడ్డీ బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 8600 పడుతుంది.
8,600 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. కళాక్షేత్ర పట్టు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి గాంధర్వ పట్టు వస్తుంది. గాంధర్వ పట్టు. ఇది పళ్ళు పాటు చూసినట్లయితే షార్ట్ పళ్ళు ఇచ్చారు. డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ లో పళ్ళు తీసుకున్నారు. పళ్ళు వరకు వచ్చేసరికి మనకి టిష్యూ తీసుకున్నారు, గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. దాని పైన వచ్చేసరికి బంచెస్ లాగా, అంటే ఒక సింగిల్ బంచ్ మనకి బ్లూ కలర్ అలాగే మనకి పర్పుల్ కలర్ వచ్చేటట్లు బంచ్ ఇచ్చారు, గోల్డ్ కలర్ అవుట్ లైన్. ఇంకోటి వచ్చేసి క్రీపర్, మనకి బేస్ కలర్ కనిపించేటట్లు క్రీపర్ ని కట్ వర్క్ స్టైల్లో డిజైన్ చేసి ఫ్లవర్ మాత్రం మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ వచ్చేటట్లు ఫ్లవర్ బంచ్ ఇచ్చారు. ఇలా ఆల్టర్నేటివ్ గా మనకి ఒక బిగ్ క్రీపర్ అలాగే బంచెస్ లాగా మనకి ఆ పళ్ళుని డిజైన్ చేశారు. కార్నర్ లో 2 సైడ్స్ కూడా మనం చూసినట్లయితే చిన్న చిన్న లీఫ్ బడ్స్ లాగా మనకి ఒక డ్రాప్ డిజైన్ లాగా బోర్డర్ ని డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బేస్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి. పట్టులో మనకి బ్లాక్ అనేది కొంచెం తక్కువగా దొరుకుతుంది. ఇది వచ్చేసి ఫుల్ డిజైనర్. మనకి పైన బోర్డర్స్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బోర్డర్, కింద వచ్చేసరికి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. ఈ 2 బోర్డర్స్ కి మనకి అవుట్ లైన్ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ శారీకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మొత్తం చూసినట్లయితే మనకి ఈ బ్లాక్ కలర్ పైన మనకి క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి డాట్స్ టైప్ డిజైన్ ఉన్నటువంటి లీఫ్ క్రీపర్ ని తీసుకున్నారు. ఫ్లవర్ వచ్చేసరికి మనకి థిక్ జరీ ఉన్నటువంటి ఒక లోటస్ ఫ్లవర్ ని డిజైన్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్ ఓవర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే డిజైన్ అనేది కంటిన్యూ, ఇక్కడ కూడా గ్యాప్స్ రాకుండా వచ్చింది. అలాగే పైన ఏదైతే బోర్డర్ చూస్తున్నామో అదే బోర్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ ఎలా? బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ కాంబినేషన్ మజంతా పింక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే శారీలో ఉన్నటువంటి బోర్డర్స్ నే మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారనమాట, 2 సైడ్స్. ఈ సారీ కాస్ట్ అండి? ఇది వచ్చేసి 10,400 పడుతుంది. 10,400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇలాంటి డిఫరెంట్ కలెక్షన్స్ ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ వస్తుందండి. పళ్ళు వచ్చేసరికి ఫుల్ కాంట్రాస్ట్ అండి. మనకి ఇది రాయల్ బ్లూ కాకుండా కొంచెం నేవీ బ్లూ షేడ్ లో మనకి పళ్ళు పాటు ఇచ్చారు. షార్ట్ పళ్ళు ఉంటుంది. బేస్ అంతా కూడా మనకి ఏంటంటే హాఫ్ పార్ట్ అంతా మనకి ఒక లైన్ అంతా కూడా టిష్యూ తీసుకున్నారు బేస్. ఆ టిష్యూ పైన చూసినట్లయితే మనకు ఒక ట్రయాంగిల్ షేప్ లో తీసుకొని దాని లోపల జరీతో లీఫ్ ఇచ్చారు. ఇంకోటి కట్ వర్క్ స్టైల్ ఉండేటటువంటి లీఫ్ ని డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ లో మనకి జిగ్జాగ్ లాగా వేవ్స్ లాగా ఒక బోర్డర్ ఉంటుంది గోల్డ్ కలర్ లో. ఇక్కడ వచ్చేసి క్రీపర్ పార్ట్ అంతా కూడా లీఫ్స్ తో మనకి ఒక క్రీపర్ పార్ట్ ఉంటుంది. ఈ 2 డిజైన్స్ అనేవి మనకి ఆల్టర్నేటివ్ గా మనకి 2 లైన్స్ లాగా రిపీట్ చేస్తూ మనకి పళ్ళులో డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే డార్క్ మజంతా పింక్ కలర్ కాంబినేషన్ శారీ వస్తుంది. ఇది కూడా మనకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి పై బోర్డర్ వచ్చేసరికి ఓన్లీ షోల్డర్ పార్ట్ బోర్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారు. గోల్డ్ కలర్ బోర్డర్, కింద వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. ఇదే కలర్ కాంబినేషన్స్ తో మనకి కింద వచ్చేసి బిగ్ సైజ్ లో అంటే గోల్డ్ కలర్ బోర్డర్ అనేది కొంచెం బిగ్ సైజ్ లో ఇచ్చారు. సిల్వర్ కలర్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ గా ఉంటుంది. ఇది కింద పార్ట్ బోర్డర్ వస్తుంది. మిడిల్ పార్ట్ కూడా మనం చూసినట్లయితే మనకి క్రాస్ గా వేవ్స్ ఉంటాయండి. మనకి ఒక క్రీపర్ అనేది మనకి క్రాస్ గా ఇచ్చారు. దానికి మొత్తం కూడా మనకి లీవ్స్ ఇచ్చారు. లీవ్స్ అంతా కూడా గోల్డ్ కలర్, 1 లీఫ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ ఉంటుంది. ఇంకో లీఫ్ లో మనకి ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, అంటే ఒక చిన్న బడ్ స్టైల్లో ఇక్కడ వచ్చేసరికి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ ని యూస్ చేసాం అనమాట. అంటే ఆల్టర్నేటివ్ గా మనకి ఈ క్రీపర్స్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఆల్ ఓవర్ ఉంటుంది. పళ్ళు కాంట్రాస్ట్ ఇచ్చారు కాబట్టి అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా సారీలో ఎలా అయితే ఇచ్చారో చిన్న బోర్డర్ పైన వచ్చేసి మనకి కింద కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ అదే టైప్ లో మనకి ఈ బ్లౌజ్ పార్ట్ లో తీసుకున్నారు. ఈ సారీ ఇది వచ్చేసి మనకి 9,200 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని డిజైనర్ సారీస్ చూసే ముందు సొగస్ట్యూడ్ ధర్మాలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు సొగస్ట్యూడ్ ధర్మా.
నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కత్ శారీ అండి ఇది. ఇక్కత్ పట్టు మెటీరియల్ అండి ఇది? పట్టే అండి, ఇక్కత్ పట్టు అన్నమాట మనకి. Okay. అంటే పళ్ళు పాటు చూసినట్లయితే మనకి డార్క్ పింక్ వస్తుంది, షార్ట్ పళ్ళు వస్తుంది. మనకి అంత బేస్ అంతా కూడా మనకి ఏంటంటే పింక్ తీసుకున్నారు, డార్క్ పింక్. మిడిల్ పార్ట్ లో మాత్రం మనకి కడీ స్టైల్లో ఉన్నటువంటి జరీ తీసుకున్నారు. చిన్న బోర్డర్ గా మనకి 2 సైడ్స్ ఇచ్చారు. ఇక్కత్లో ఎప్పుడు కూడా మనకి పళ్ళుకి డిజైన్స్ రావండి, ఈ టైప్ కడీ బోర్డర్స్ మాత్రమే వస్తూ ఉంటాయి పళ్ళుకి. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బేస్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఏదైతే కనిపిస్తుందో అంటే కొంచెం మిల్కీ వైట్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. బోర్డర్స్ మాత్రం ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్స్ అండి. మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు బేస్. దానికి మిడిల్ పార్ట్ లో చూసినట్లయితే గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. కింద వచ్చేసి మనకి శారీ బేస్ కలర్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసి మళ్ళీ మనకి పింక్ కలర్ ఇచ్చారు. అంటే మనకి ఈ బ్లాక్ నుంచి పింక్ వరకు కూడా మనకి బోర్డర్స్ కట్ బోర్డర్ లాగా డిజైన్ వస్తుంది అనమాట. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ చూసినట్లయితే మనకి ఈ క్రీమ్ కలర్ పైన మనకి ఇక్కత్ డిజైన్ తో మనకి ఇట్లా జిగ్జాగ్ లాగా డిజైన్ వస్తుంది. ఒక 3 లైన్స్ ఇచ్చారు ఇక్కత్ డిజైన్ ని. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే డిజైన్ ఉంటుంది, కంటిన్యూ అవుతుంది మనకి శారీ అంతా కూడా. ఈ శారీకి వచ్చేసరికి బ్లౌజ్ మనకి పళ్ళు రాణి పింక్ కలర్ ఏదైతే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. అలాగే చిన్న కడ్డీ బోర్డర్ అంటే కొంచెం శారీలో అంటే బ్లౌజ్ పార్ట్ లో మిక్స్ అయ్యే విధంగా కొంచెం యాంటీ కలర్ కాంబినేషన్ తో జరీ బోర్డర్ అనేది ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 6400 పడుతుంది. ఈ శారీ వచ్చేసి మనకి 6400 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక శారీ చూద్దాం. నెక్స్ట్ కూడా ఇక్కత్లోనే అండి మనకి. ఇక్కత్ పట్టు. ఇక్కత్లో ఏంటంటే చాలా డిజైన్స్ ఉంటాయండి. ప్రతి డిజైన్ కూడా మనకి డిజైనర్ ప్యాటర్న్స్ మారుతూ ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మనకి కాంబినేషన్స్ కూడా అన్ని బ్రైట్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇది చూసినట్లయితే మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే మిడిల్ పార్ట్ మాత్రం మనకి టిష్యూ తీసుకున్నారు గోల్డ్ కలర్, దానికి గోల్డ్ కలర్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే మనకి లైన్స్ టైప్ లో కడీ బోర్డర్ ఉన్నటువంటి బోర్డర్ ఇచ్చి మళ్ళీ మనకి ఒక బాక్స్ లాగా మనకి చెక్సెస్ టైప్ లో మనకి గోల్డ్ కలర్ జరీతో 2 సైడ్స్ కూడా మనకి కంటిన్యూ అవుతుంది. బ్లాక్ కలర్ మీద గోల్డ్ కలర్ కాంబినేషన్, అది మనకి పళ్ళు పార్ట్ అన్నమాట. బోర్డర్ చూసినట్లయితే మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ తో చిన్న బోర్డర్ ఇచ్చారు. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వస్తుంది మనకి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పైన గోల్డ్ కలర్ జరీ లైన్స్ సన్న లైన్స్ ఇచ్చారనమాట. బేస్ అంతా కూడా మనకి ఇదే కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఉంటుంది. కింద చూసినట్లయితే స్కర్ట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి బ్లాక్ మీద గోల్డ్ కలర్ తో కొంచెం స్మాల్ సైజ్ లో వచ్చింది. ఇక్కడ మనకి బిగ్ బోర్డర్ ఒక 3 లైన్స్ గా మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రే కలర్ బ్లేస్ తీసుకొని దాని మీద మనకి లైట్ గ్రీన్ కలర్ తో ఇక్కత్ డిజైన్ ఇచ్చారు. టెంపుల్ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుంది ఇక్కత్ డిజైన్. ఈ బోర్డర్ స్కర్ట్ బోర్డర్ శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. మనకి కలర్ కాంబినేషన్ అనేది కొంచెం రేర్ అండి. ఈ గ్రీన్ కి ఎప్పుడు కూడా మనకి పింక్ వస్తూ ఉంటుంది, కానీ దీనికి వచ్చేసి మనకి ఏంటంటే బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు డిఫరెంట్ గా. బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసరికి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో సేమ్ పళ్ళు కలర్ లాగే మనకి ఉంటుంది. పళ్ళులో చెక్స్ వచ్చాయి. ఇక్కడ మనకి క్రాస్ లైన్స్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. బోర్డర్ కూడా మనకి హ్యాండ్స్ చూసినట్లయితే బ్లాక్ మీద గోల్డ్ కలర్ లైన్స్ అనేవి మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? 7600. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 7600 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి ఖాదీ పట్టు అండి. ఖాదీ పట్టు మనకి చాలా మంది ప్లెయిన్ ఇష్టపడుతూ ఉంటారు. వర్క్స్ కి ఇంకేదన్నా డిజైన్ చేయించుకోవడానికి ప్లెయిన్ కావాలనుకునే వాళ్ళకి ఈ టైప్ శారీస్ చాలా బాగుంటాయి అనమాట. ఫస్ట్ మనం పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి పళ్ళు శారీ కలర్ కాంబినేషన్ లోనే పళ్ళు తీసుకున్నారు. దాని పైన అంతా కూడా క్రీమ్ కలర్ జూట్ తో మనకి వీవింగ్ ఇచ్చారు. ఒక డైమండ్ అంతా కూడా మనకి బేస్ కలర్ శారీ కలర్ కాంబినేషన్, ఇంకోటి వచ్చేసి క్రాస్ లైన్స్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ తీసుకున్నారు జూట్. ఇది మొత్తం కూడా మనకి డైమండ్ డిజైన్ లాగా పళ్ళులో ఉంటుంది. 2 సైడ్స్ మాత్రం మనకి కడీ బోర్డర్ ఇచ్చారు గోల్డ్ కలర్ జరీతో. ఇది పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి. బేస్ అంతా కూడా చూసినట్లయితే ఫుల్ శారీ అంతా కూడా మనకి ఏంటంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ ప్యూర్ పట్టు మిక్స్ ఉంటుంది. మనకి ఇది మెయిన్ ఖాదీ పట్టు మిక్స్ ఉంటుంది అనమాట. ప్లెయిన్ ఇచ్చారు. పైన వచ్చేసరికి మనకి కొంచెం బిగ్ సైజ్ లోనే గోల్డ్ కలర్ కడీ బోర్డర్. ఈ బోర్డర్ 2 సైడ్స్ ఉంటుంది. బ్లౌజ్ బ్లూ కలర్ వస్తుంది. సేమ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది. కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ కుట్టించుకొని బ్లూ కలర్ పైపింగ్ చేయించుకోవచ్చు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఇది వచ్చేసి 5700 పడుతుంది. 5700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి కలర్ చాయిస్ అలాగే ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కోటా అండి. మెటీరియల్ కోటా మెటీరియల్ మనకి కొంచెం పార్టీ వేర్ కి బాగుంటుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే పళ్ళు అంటూ మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చారు. అంటే కడీలాగా కాకుండా మనకి స్మాల్ సైజ్ బిగ్ సైజ్ లో ఇలా లైన్స్ వైజ్ తో మనకి పళ్ళుని తీసుకున్నారనమాట. షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా ఏంటంటే మనం చూసినట్లయితే ఆరెంజ్ కలర్ అండి. ఇది మరీ డార్క్ ఆరెంజ్ కాదు, మనకి లైట్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఆరెంజ్ లోనే. బోర్డర్స్ చూస్తున్నట్లయితే పైన పైపింగ్ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్, దాని కింద వచ్చేసి
మనకి సిల్వర్ కలర్ కడీ బోర్డర్. ఇది షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసి మనకి చిన్న సైజులో ఇచ్చారనమాట. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ పైన బంచెస్ ఇచ్చారు. మనకి ఈ బంచెస్ కూడా ఏంటంటే మనకి ఒక ఫ్లవర్ వచ్చేసి మనకి సన్ఫ్లవర్ టైప్ లో మనకి చిన్న చిన్న లీఫ్ పెటల్స్ లేయర్స్ లాగా వచ్చేటట్లుగా పెటల్స్ తీసుకున్నారు. దాని కింద మనకి 2 డిఫరెంట్ సైజెస్ లో మనకి లీవ్స్ ని ఇచ్చారు. ఇది సిల్వర్ కలర్ ఒకటి, అలాగే గోల్డ్ కలర్, 2 కలర్ కాంబినేషన్స్ అనేవి మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ. బోర్డర్ లో మనకి 2 కలర్స్ ఇచ్చారు కదా, సేమ్ కలర్ కాంబినేషన్ తోనే బంచెస్ కూడా ఇచ్చారు. కింద బోర్డర్ లో మళ్ళీ వేరియేషన్ మనకి కింద బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారనమాట. అంటే కలర్స్ వచ్చేసి గోల్డ్ అండ్ సిల్వర్, మనకి ఒక 2 లైన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ లో బోర్డర్ ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇదే బోర్డర్ ఉంటుంది. ఓకే. ఈ బుటీస్ కూడా మనం చూసినట్లయితే మనకి ఫ్రిల్ పార్ట్ లో కూడా దగ్గరగానే ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ కలర్ వస్తుంది. రన్నింగ్ బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ తో మనం ఏదైనా డిజైన్ చేయించుకున్నా కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్? ఈ సారీ వచ్చేసి మనకి 1700 పడుతుంది. ఓన్లీ 1700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మనకి బెనారస్ కాటన్ అండి. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు. దాంట్లో కూడా మనకి 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఇచ్చి 2 సైడ్ గ్రీన్ కలర్ తో చిన్న పైపింగ్ లాగా ఇచ్చారు. ఇక్కడంతా కూడా సిల్వర్ మిక్స్ అండ్ గోల్డ్ మిక్స్ తో మనకి ఒక లైన్స్ టైప్ లో మనకి డిజైన్ ఉంటుంది అనమాట. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ అండి. ఈ పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, కింద గోల్డ్ కలర్ కడీ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ పైన చూసినట్లయితే ఒక జిగ్జాగ్ లాగా మనకి లైన్స్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ టైప్ లో కనిపిస్తూ ఉంటుంది. టోటల్ గోల్డ్ కలర్ జరీతోనే జిగ్జాగ్ లాగా డిజైన్ వస్తుంది. మొత్తం శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. ఈ సారీస్ లో కలర్స్ ఉంటాయి. కూడా మనకి కలర్స్ అవైలబుల్. ఓకే. బ్లౌజ్ పార్ట్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి పింక్ ఇచ్చారు. మనకి కాంట్రాస్ట్ గా ఏంటంటే ఇప్పుడు గోల్డ్ కలర్ లో చాలా డిజైన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు శారీలో ఏదైతే జిగ్జాగ్ లాగా డిజైన్ ఉందో అదే జిగ్జాగ్ లాగా మనకి గోల్డ్ లో కూడా బ్లౌజెస్ గోల్డ్ అండ్ పింక్ అట్లా దొరుకుతున్నాయి. కాబట్టి మనం ఆ టైప్ బ్లౌజ్ వేసుకున్నా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సారీ కాస్ట్ 2400 పడుతుంది. విఘ్నేశ్వర సిల్క్స్ లో మరికొన్ని వెరైటీస్ చూసే ముందు సొగస్యూడి తర్మాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగస్యూడి తర్మా. నెక్స్ట్ సారీ ఇది కూడా బెనారస్ కాటన్ లోనే, అంటే మనకి చాలా కలర్ఫుల్ గా ఉందండి. బ్లాక్ మీద మనకి మల్టీ కలర్ కాంబినేషన్ లో డిజైనింగ్ వచ్చేసరికి బ్రైట్ లుక్ కనిపిస్తోంది. ఓన్లీ పింక్ కలర్ జూట్ తో మనకి పళ్ళు తీసుకున్నారు. అది షార్ట్ పళ్ళు వస్తుంది. 2 సైడ్ ఇక్కడ 1 సైడ్ మాత్రమే మనకి లీఫ్ డిజైన్ ఇచ్చారు. అది కూడా పింక్ కలర్ జూట్ థ్రెడ్ తోనే లీఫ్ డిజైన్ వస్తుంది. ఈ శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన ఇక్కడ బోర్డర్స్ వచ్చేసి మనకి అవుట్ లైన్ అంతా కూడా బ్లాక్ ఉంటుంది. కింద గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఉంటుంది. దీనికి కింద చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా ఆరెంజ్ కలర్ యూస్ చేసాం. మనం పళ్ళులో ఆరెంజ్ యూస్ చేయలేదు. ఇక్కడ వచ్చేసి కింద మనకి ఒక లీఫ్ బోర్డర్ ఆరెంజ్ కలర్ తో మనకి డిజైన్ ఉంటుంది. అంటే ఈ బోర్డర్ శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే 2 కలర్ కాంబినేషన్ వేరియేషన్ ఉంటుంది. ఆ 2 కలర్స్ కూడా మనకి పళ్ళులో చూసిన పింక్ కలర్, బోర్డర్ లో ఆరెంజ్ కలర్, ఎక్స్ట్రా మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ అనేది యాడ్ చేసి ఒక బంచెస్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ కూడా మనకి కంటిన్యూ చేశారనమాట. ఈ బంచెస్ అనేవి దగ్గరగా టోటల్ శారీ అంతా ఉంటుంది. అంటే మిడిల్ పార్ట్ లో ఎక్కడ కూడా మనకి జరీ అనేది యూస్ చేయకుండా ఓన్లీ బోర్డర్స్ లో మాత్రమే ఇచ్చారు. పళ్ళులో కూడా మనకి టోటల్ గా థ్రెడ్ వర్కే ఉంటుంది. ఫుల్ సారీ అంతా కూడా చిన్న చిన్న ప్రతి సారీకి మనకి రెగ్యులర్ గా 2.5 మీటర్ వరకు మాత్రమే డిజైన్ వస్తుంది. దీనికి అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇవే బంచెస్ అనేవి ఆల్ ఓవర్ పైన షోల్డర్ పార్ట్ లో ఎలా అయితే ఉంటుందో సేమ్ టోటల్ సారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే టైప్ లో ఇచ్చారు. ఈ సారీకి బ్లౌజ్ అండి, బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుందండి. మనకి కాంట్రాస్ట్ గా అంటే పళ్ళు కలర్ కాంబినేషన్ పింక్ యూస్ చేసుకున్నట్లయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. లేదు అంటే ఆరెంజ్ కలర్ తో ఇదే బ్లౌజ్ కి మనం పైపింగ్ చేయించుకోవచ్చు. ఎందుకంటే బోర్డర్ లో కూడా మనకి ఆరెంజ్ కలర్ యాడ్ చేశారు. పింక్ కలర్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. కలర్ చాయిస్. ఈ సారీ కాస్ట్
2400 మేడం. 2400 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది ఎల్లో అండ్ పీచ్ లెనిన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి బోర్డర్స్ చూసినట్లయితే షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే కొంచెం కాపర్ అండ్ గోల్డ్ సిల్వర్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్ యూస్ చేసి మనకి షైనింగ్ ఉన్నటువంటి బోర్డర్ని 2 సైడ్స్ మాత్రం సేమ్ సైజ్లో తీసుకున్నారు, సేమ్ కలర్ కాంబినేషన్. పళ్ళు సైడ్ చూసినట్లయితే మనకి హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్లో మనకి డిజైన్ ఇచ్చారనమాట. హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఇది పళ్ళు 2.5 మీటర్ వరకు మనకి క్రాసెస్ డిజైన్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ లో క్రాస్ ఇచ్చారు. అది మనకి లెనిన్ ఫ్యాబ్రిక్ పీచ్ అంటే పళ్ళుకి ఒక కార్నర్ లో తీసుకున్నారు ట్రయాంగిల్ షేప్ లో. పీచ్ కలర్ కాంబినేషన్ మీద మనకి ఏంటంటే ఇక్కడంతా కట్ వర్క్ స్టైల్లో డిజైన్, సిల్వర్ స్టోన్స్, గోల్డ్ కలర్ జరీతో మనకి ఒక ఫ్లవర్, ఒక లీఫ్ బంచ్ ని తీసుకున్నారు. అది టోటల్ గా మనకి కట్ వర్క్ లోనే డిజైన్ వస్తుంది. తర్వాత ఆల్టర్నేటివ్ గా ఆ పీచ్ కలర్ కాంబినేషన్ ని టచ్ చేస్తూ మళ్ళీ మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ లెనిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని దానిపైన మనకి 2 వేరియేషన్ ఉన్నటువంటి లీఫ్ బుటీస్, ఒకటి సెల్ఫ్ ఇచ్చారు, ఇంకోటి మనకి గోల్డ్ కలర్తో లీఫ్ బుటీ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా మనకి ఏంటంటే స్టోన్ వర్క్ అనేది టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది, గోల్డ్ కలర్ స్టోన్స్ అనేవి. ఆల్టర్నేటివ్గా మనం చూసినట్లయితే 2.5 మీటర్ వరకు మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, మనకి సెల్ఫ్ డిజైన్ ఒకటి కాంట్రాస్ట్ తో ఉన్న డిజైన్ కంటిన్యూ అవుతుంది అనమాట. శారీ అంతా కూడా మొత్తం టోటల్ బోర్డర్ ఇచ్చారు, సేమ్ బోర్డర్, సేమ్ స్టోన్ వర్క్ కంటిన్యూ అవుతుంది. ఓకే, బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారు? బ్లౌజ్ ఫుల్ కాంట్రాస్ట్ గోల్డ్ అండి. మనకి బోర్డర్ లో యూస్ చేసిన సేమ్ ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ కి ఇచ్చారండి. దీనిలో కలర్ చాయిస్ ఉంటుందండి. దీంట్లో కలర్ చాయిస్ కూడా ప్లెజెంట్ కలర్స్, లైట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? 2400. ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 2400 రూపీస్. కలర్ చాయిస్ కూడా అవైలబుల్ ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బెనారస్ జార్జెట్ అండి. మెటీరియల్ వచ్చేసి మనకి బనారస్ జార్జెట్ మెటీరియల్. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే పళ్ళులో మనకి షార్ట్ పళ్ళు ఇచ్చారు, లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి లైట్ క్రీమ్ కలర్ అలాగే బ్లూ కలర్ లో మనకి లైన్స్ లాగా డిజైన్ ఉంటుంది. లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ కి మనకి క్రీపర్స్ ఇచ్చారు, గోల్డ్ కలర్ జరీతో లోటస్ ఫ్లవర్ ఉన్నటువంటి క్రీపర్స్ ని ఆల్టర్నేటివ్ గా మనకి ఒక 6 లైన్స్ జరీ లైన్స్ ఇచ్చారు. అది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే ఆల్టర్నేటివ్ మనకి స్ట్రైట్ లైన్స్ అనేవి డిజైన్ వస్తుంది. ఇక్కడ బోర్డర్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు, 2 సైడ్స్ మనకి బ్లూ కలర్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే 1 లైన్ మనకి ప్యారెట్ గ్రీన్ తీసుకొని లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ప్రింటెడ్ స్టైల్లో మనకి ఒక 1 లైన్ ఉంటుంది. ఇంకోటి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్, పళ్ళు కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్ వస్తుంది. మళ్ళీ ఆల్టర్నేటివ్ గా బ్లూ షేడ్, బ్లూ అండ్ మనకి లైట్ కలర్ కాంబినేషన్ మిక్స్. అంటే 3 కలర్స్ వేరియేషన్స్ తో మనకి టోటల్ సారీ అంతా కూడా లైన్స్ వైజ్ గా ఇచ్చారు. సారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఫుల్ సారీ అంతా. కుచ్చుల పార్ట్లో అండి, కుచ్చుల పార్ట్లో కూడా మనకి ఇదే వస్తుంది. ఓకే, మరి ఈ సారీకి బ్లౌజ్ మనకు వచ్చేసి బ్లూ కలర్, అంటే పళ్ళులో మనం ఏదైతే లైన్స్ చూసామో అలాగే మనకి లైట్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఒకటి, ఇంకోటి లైట్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో మనకి లైన్స్ బ్లౌజ్ ఇచ్చారు. బోర్డర్స్ శారీలో ఉన్న బోర్డర్ ని కంటిన్యూ చేయాలి. ఈ సారీ కాస్ట్ 3000 పడుతుంది. 3000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ ఇది హాఫ్ సారీ ప్యాటర్న్ అండి, మనకి లంగావని స్టైల్ ప్యాటర్న్. ఓకే, అంటే మనకి ఎల్లో కలర్ మీద కొంచెం గోల్డ్ టిష్యూ షైనింగ్ లెనిన్ మెటీరియల్ అండి. అవునండి, ఆ ఫ్యాబ్రిక్ వస్తుంది మనకి. బోర్డర్స్ కూడా మనకి పైపింగ్ చూసినట్లయితే ఎల్లో కలర్ తో మనకి రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. పైన కింద గోల్డ్ కలర్ జరీ, మనకి ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ తీసుకొని వైట్ కలర్ స్టోన్స్, ఇక్కడ ఫ్లవర్ అంతా కూడా మనకి వైట్ కలర్ ఫ్లవర్ ఇచ్చారనమాట. అంటే అక్కడక్కడ సింగిల్ స్టోన్స్ ఒక చోట వచ్చేసరికి మనకి ఫ్లవర్ షేప్ వచ్చే విధంగా తీసుకున్నారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ టిష్యూ మిక్స్ ఉన్నటువంటి పళ్ళు మనకి. దాని పైన మనకి వైట్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు, సిల్కీ థ్రెడ్ వర్క్ తో మనకు ఒక లీఫ్ బంచ్ ఇచ్చారు. దానికి మిడిల్ లో అంతా కూడా సిల్వర్ కలర్ స్టోన్స్ ఇచ్చారనమాట. దగ్గరగా స్మాల్ సైజ్ లో తీసుకున్నా కూడా చాలా దగ్గరగా ఇచ్చారండి. ఇది వచ్చేసి 2.5 మీటర్ వరకు మనకి ఇలా ఉంటుంది అనమాట. అంటే దగ్గరగా కాంట్రాస్ట్ గా ఉంటుంది. అంటే మనకి చూసినట్లయితే లంగావోని టైప్ ఆఫ్ శారీ కానీ మనకి జాయింట్ అనేది ఉండదండి. జాయింట్ లేకుండా సేమ్ మెటీరియల్, సేమ్ ఫ్యాబ్రిక్ నే మనకి కలర్ చేంజ్ అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనకి క్రీమ్ కలర్ కి గోల్డ్ టిష్యూ మిక్స్ ఉంటుంది. ఇక్కడ దీనికి ఏంటంటే డిజైన్ మనకి చేంజ్ ఇచ్చారు. ఇక్కడ పళ్ళులో చూసిన సేమ్ డిజైన్ నే ఇక్కడ ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో డిజైన్ తీసుకున్నారు. కింద పార్ట్ అంతా కూడా మనకి ఒక బంచెస్ లాగా డిజైన్ ఉంటుంది. బార్డర్ ని టచ్ చేస్తూ మనకి ఒక పెద్ద బిగ్ సైజ్ లో బోర్డర్ లుక్ బంచెస్ లాగా మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్, దాని పైన వైట్ కలర్ స్టోన్స్ తో డిజైన్ ఇచ్చారు. అంటే ఇక్కడ చూసినట్లయితే మనకి కుచిల్లా పార్ట్ లో ఏ కలర్ అయితే ఇచ్చారో ఆ కలర్ తో మనకి
మనకి బంచెస్ తీసుకున్నారండి స్మాల్ సైజ్లో. ఇక్కడ కుచ్చిళ్ళ పార్ట్లో చూసినట్లయితే శారీ మెయిన్ కలర్ అంటే షోల్డర్ పార్ట్లో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్తో సేమ్ బంచెస్ని క్రియేట్ చేశారు. అంటే సేమ్ కలర్సే యూస్ చేశారు కొంచెం కాంట్రాస్ట్గా ఉండే విధంగా. బ్లౌజ్ ఎలా వచ్చింది? బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది మనకి క్రీమ్ కలర్ కుచ్చులు అంటే కాంట్రాస్ట్ అవుతుంది కదా మనకి. అప్పుడు షోల్డర్ పార్ట్లో మనకు వచ్చేది వచ్చేసి ఎల్లో కలర్ అంటే మస్టర్డ్ ఎల్లో కలర్, దీనికి కాంట్రాస్ట్ కలర్ ఉండే విధంగా కుచిళ్ళ పార్ట్లో ఏ మెటీరియల్ అయితే ఇచ్చారో సేమ్ మెటీరియల్ సేమ్ కలర్ కాంబినేషన్తో మనకి బ్లౌజ్ పార్ట్ ఇచ్చారు. ప్లస్ బోర్డర్ వచ్చేసరికి సేమ్ అండి, శారీలో ఉన్న బోర్డర్ని మనకి ఇక్కడ కంటిన్యూ చేశారు. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 2600 పడుతుంది. దీంట్లో కలర్ చాయిస్ కూడా ఉంటుంది. ఓకే భారతి గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు మా వ్యూవర్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్యుడి తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitaTV ఛానల్లో చూడండి.